నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి కాకాని స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మత్స్య కళాశాల వరకు వైసీపీ నేతలతో కలిసి వచ్చిన కాకానిని పోలీసులు అడ్డుకున్నారు. విచారణకు హాజరయ్యేందుకు ఒక్కరే రావాల్సిందిగా పోలీసులు ఆదేశాలను జారీ చేశారు. సోమిరెడ్డిపై చేసిన పోస్టులకు సంబంధించిన కేసులో విచారణకు హాజరయ్యానని కాకాని తెలిపారు. ప్రతి పోస్టుకు ఆధారాలు ఉన్నాయని పోలీసులకు చెప్పనని కూడా కాకాని తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గానికి వాచ్మెన్లా పనిచేస్తానని కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మీద అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, వాటి మీద పాపం సోషల్ మీడియాకి సంబంధించి మరీ ముఖ్యంగా కార్యకర్తలని తీసుకువెళ్ళడం, వాళ్ళ మీద కేసులు అదనంగా నమోదు చేయడం, వాళ్ళని స్టేషన్లో ఉంచి కొట్టడం, రకరకాలైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా వాక్ స్వాతంత్రానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో నా మీద ఈ 5 నెలల మాసాల కాలంలో 5 నెలల కాలంలో 4 కేసులు నమోదయ్యాయి. 3 సోషల్ మీడియాకి సంబంధించి, 1 ఉచిత ఇసుక మీద ధర్నాకు సంబంధించి.